అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 19వ తారీఖు నాడు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మల్లయ్యను హత్య చేసి అర్ధరాత్రి సమయంలో పాతిపెట్టారని చెప్పి ఈ గ్రామస్తులు తెలుపుతున్నారు. దీనికి అందరికీ సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులతో పాటు డాక్టర్లు, దాంతో పాటు స్థానికంగా ఉండే తహసీల్దార్ కూడా అక్కడికి వెళ్తున్నారు. అయితే మనతో మాట్లాడేందుకు సదాశివ్ నగర్ SHO సిఐ వారు ఉన్నారు. వారిని అడుగుదాం. మొత్తంగా సంతోష్ కుమార్ ఉన్నారు. వారి అసలు వారికి ఎలాంటి సమాచారం తెలిసిందనే కోణంలో వారు. సార్ చెప్పండి, ఇప్పుడు మల్లయ్య సీన్ రికన్స్ట్రక్షన్ చేయాలి, ఎలా మీరు దీన్ని పసిగట్టారు, ఏంటి? మనకు 19th రోజు మ్యాన్ మిస్సింగ్ కేసు వచ్చింది. ఇది మిస్సింగ్ కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇతను ఎవరితోనైతే పోయిండో అతన్ని అడగడం వల్ల అతను కొంచెం డౌట్ పడుతూ చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళ విలేజ్ వాళ్ళు ఇతను డౌట్ ఉన్నదని చెప్పడం వల్ల దాని గురించి పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్తో తెలుసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒక అతను మనకు రివీల్ చేయడం జరిగింది బయట అతనితో. దాని సమాచారం ఆధారంగా మేము ఇక్కడ ఉన్నట్టు కనుక్కున్నాము. ఇప్పుడు దాంట్లో భాగంగా సెక్షన్ ఆల్టరేషన్ చేసి ఈరోజు పాతి పెట్టిరనే సమాచారం మేరకు MRO గారు, మా సదాశివనగర్ MRO గారితో ఎగ్జిబిషన్ చేయడానికి వస్తున్నాం ఈరోజు. తర్వాత ఫర్దర్గా డీటెయిల్ చెప్తాం. అయితే సార్ చెప్పండి, గత 4 నెలల క్రితం కూడా వాళ్ళ కుమారుని హత్య చేసిన ఘటనలో నిందితులు వీరే అని చెప్పి పూర్తి స్థాయిలో గ్రామస్తులు అన్నారు. అసలు ఏంటిది అసలు? లేదు, అది ఏప్రిల్లో వచ్చేసి వాళ్ళ April 4th రోజు వచ్చి వాళ్ళ కొడుకు అది సూసైడ్ ఉన్నది. అతను వీళ్ళు భయపెట్టడం వల్ల సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు. అది క్లియర్గా సూసైడ్ ఉన్నది, దాంట్లో ఉన్నదని చెప్తున్నారు. దాంట్లో కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఏదైనా పాత్ర ఉందనే ఉద్దేశంలో ఎంక్వైరీ చేస్తున్నాం. అయితే ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎవరిపైన అంటే పూర్తిస్థాయి నిందితులు ఉన్నారు, వాళ్ళ ఎలాంటి సెక్షన్లు కేసు పెడతారు? ఆల్రెడీ మర్డర్ కేసు పెట్టినాము. సాక్ష్యాధారాలు ఇప్పుడు ఎగ్జిబిషన్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ఫర్దర్గా తీసుకుంటాం యాక్షన్. మొత్తంగా చూసుకోవచ్చు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అయితే దానికి అందరికి సంబంధించి బాడీని ఎక్కడైతే పాతి పెట్టారో ఆ ప్రాంతం నుండి కూడా తీసి దానికి అందరికి సంబంధించి వారిపైన ఇప్పటికే మర్డర్ కేసు నమోదు చేసాం. పూర్తి స్థాయిలో మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాం. ఎవరైనా సరే నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటాము. మా అదుపులో ఉన్నారు, వారందరినీ కూడా శిక్షించే వరకు కూడా చేస్తాం. మంచి శిక్ష జరిగాయి. ఎందుకంటే హత్య కేసులో ప్రధానంగా చాలా మర్డర్ కేసు ఉంది కాబట్టి మర్డర్ కేసుకు సంబంధించి గతంలో ఎవరు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండే విధంగా తగిన బుద్ధి చెప్పే విధంగా శిక్షను కొత్త చట్టం ప్రకారం శిక్షలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు స్థానిక సిఐ సంతోష్ కుమార్. ఇది ఇక్కడ పరిస్థితి. 4 రోజుల క్రితం అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి అంతటికి సంబంధించి అనుమానం వచ్చి ఎక్కడ గొర్రెల కాపరి మల్లయ్య ఎందుకు అనుమానం కేసుగా మృతి చేశారని చెప్పి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అయితే సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన గొర్రెల కాపరిగా చిన్న మల్లయ్య 52 సంవత్సరాల వ్యక్తి. అయితే అతను అనుమానాస్పదంగా కేసు నమోదు చేసిన పోలీసులు అయితే చివరికి పోలీసులు ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. ఒక ముగ్గురు నిందితులపైన పోలీసులకు అనుమానం వచ్చింది. నిందితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసిన 4 రోజుల క్రితం హత్య చేసి మల్లన్న గుట్ట ప్రాంతంలో పాతి పెట్టారా అనే సమాచారంతో పోలీసులు పూర్తి స్థాయిలో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాంతోపాటు గ్రామస్తులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చారు. పూర్తి స్థాయిలో ఇక్కడ కుటుంబ సభ్యులు, వారి బంధువులు అందరు కూడా ఉన్నారు. అసలు ఏమైందమ్మా ఇక్కడ? ఎందుకు ఎవరి మీద అనుమానం ఉంది మీకు? పెస్తాయిలు కందరు పెస్తాయిల మీద అనుమానం ఉంది. ఆయనతోనే మేకల కడుకోండి అయ్యా. పోంగ 2 వైరు రాంగ ఒక్కడే వచ్చిండు. దొందరచీని కొడుకు, శివమాల కొడుకు, శివమాల కొడుకు ఏం చేసిరో మా బాపుని చంపేసిరు, మా తమ్ముని చంపిరాడే, మా అయ్యని చంపిరాలే. ముగ్గురు ఎందుకోసం చంపిరంటారు? ఏంది గొర్రెల దొంగతనం? మా తమ్ముడు వాళ్ళు వేయంగా మా తమ్ముడు చూసిండట. మా తమ్ముడు అట్లా చంపిరు. మా బాపుకు ఆవేశం 3 నెలలు అయిపోయినాక తిట్టిండట. తిట్టిన దానికి ఏం చంపిరు అయ్యా? మా బాపు వాళ్ళది ఏమన్నది కాదు, వాళ్ళ ఆస్తి వేసుకొని తిన్నది కాదు. ఇప్పుడు వాళ్ళింటికన్నా బొంద పెడతాం మేము ఊకుండము. వాళ్ళింటికన్నా బొందది ఇయ్యాల పెట్టాలా, మేము వాళ్ళింటికన్నా పొక్కది ఇయ్యాల అన్న పెడతాం. మేము ఊకుండం, మేము ఊకుండం. మీరు చెప్పండి, ఏమైతారు మీకు? మల్లయ్య మా అన్న అలా కొడుకుని అట్లనే చంపిర్రు, ఉరిపెట్టిర్రు. ఇప్పుడు తల్లిని చంపిర్రు. మేము మాత్రం ఊకోమిగ. మా ఇల్లు మునిగింది, ముగ్గురు ఇండల్ల బొందలు పెడతాం. ఇక వెనక మాయం చేస్తారా? వెనక మాయం చేసి చంపుతారా? పొక్కలు లెంకిన దొరకదా? పాతి పెట్టండి, ఆడకలు దొరుకుతుంది. ముగ్గురు చంపేరు పెట్టిరు. ఇంకెంత మంది ఉన్నారో మాకు తెలియదు. ఇక
ఇంటి పక్క నీళ్ళు 4 మట్ల పోయి అడిగినాం. ఇంటి పక్క నీళ్ళు పెద్దాయిల్ని ఎన్న నీ ఏంటి వచ్చింది చెప్పే, ఎన్న నీ ఏంటి వచ్చింది చెప్పేది నాకు తెలియదు. ఇగో బైక్ కోతాను పోయినానికి ఇంత ఒకటే ముచ్చట, బైక్ అడుకొని పోయినాడు. మళ్ళీ అడగంగా 4 వద్దులకు నిన్న పొద్దుగల చెప్పిండి అయ్యా. అది మళ్ళీ మేము మళ్ళీ గుట్టకాడ ఉన్న సీసీ కెమెరా చూస్తే మా వాళ్ళని ఇన్క్రియేట్ చేస్తే అది బయట పడ్డది. అప్పటిదాకా కూడా బయట పడలేదు. మేము ఇన్క్రియేట్ మేము చేసుకొని ఆడవాళ్ళం మగవాళ్ళం ఈ గుట్ట 3 చుట్టూ పొద్దున్న దాకా తెల్లని దాకా 2 వద్దులు 3 వద్దులు తిరిగినాం. అయినా చెప్పలేడు. సీసీ కెమెరా బయట పడితే అప్పుడు పోయి అడిగి పొద్దుగల వచ్చి నిన్న పొద్దుగల వచ్చి చెప్పిండు. మొత్తం సాయిల కారకుడు, సాయిల ఇంటికన్నా పొంద పెట్టాల. నన్ను వాళ్ళు ఏమన్నా వేసుకున్నా సరే పోలీసులు అందరం కులం మేము ఇప్పుడు చేనులకు పోయేందుకు కూడా మాకు భయం అవుతుంది. ఇప్పుడు నాకు 3 ఆడలు, నా మగడు ఒక్కడు పోతాడు చేనులకు, నేను ఒక్కదాన్ని పోతా. నేను పని చేసుకోవద్దా, బతకద్దా మేము. ఇప్పుడు చచ్చిపోయిన ఆయన మా చుట్టమే, మా అడవిలో మా మగడే. మేము చేనులకు పోద్దా, మేము పంట పండించుకోవద్దా. ఇప్పుడు ఎట్లా పోతాము? మాకు కూడా భయమే ఉన్నది. మా పాలాడ దొందడు చిన్నగాడు, మాకు కూడా భయమే ఉన్నది. ఇప్పుడు ఆడు చేయంగా గ్రామస్తులు అయితే ఉన్నారు, వారందరిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఏం చేస్తారు? మీరేం పని చేస్తారు? గోల్డ్ రాస్తుంటాం. ఆయన మళ్ళీ ఏం చేస్తుంటారు? గోల్డ్ రాస్తాడు. మీతో కలిసి ఎప్పుడైనా వచ్చాడా? మాత్రం రానాడు అన్ని, కానీ మా ఊళ్ళో కలుస్తాడు కానీ బయట గొడుస్తాడు. కానీ ఇట్లా చేస్తారంటే మనకు తెలియదు కదా. లంబడి కొడుకులు పరం తీసేసి ఇంత ఘోరం చేస్తారని మనకేం తెలుసు. ఎప్పుడైనా మీకు కూడా జరగచ్చు కదా ఇట్లా ఎవరైనా? అదే భయం ఉంది, చాలా భయం ఉంది. అంతా ఏడాలంటే అందరూ ఒక్కొక్కళ్ళే పోతాం. ఈ చాలా భయం ఉంది. అందరు మా పిల్లలు ఏమంటారు, అవి అమ్ముకోమందాం అంటారు. చాలా భయం అని అన్న అమ్ముకుందాం అంటారు గొర్రెలు. ఇలా కొట్టల గడి కూడా కొనియలేరు ఆడవాళ్ళు, ఇంట్లో కొట్టల గడి కూడా కొనియలేరు ఇలా. మొత్తంగా చూడసుకోవచ్చు, గ్రామానికి సంబంధించిన ఊరందరూ కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. చెప్పమ్మా, ఏమైంది మీ మల్లయ్యకి? ఏమైంది? చంపిర్రు 3 నెలల ముందు దాని కొడుకుని చంపిర్రు. ఇప్పుడు నా తమ్ముని చంపిర్రు. అయ్యా నా తమ్ముని చంపిర్రు. అయ్యా మా తమ్ముని చంపిర్రు. అయ్యా అయ్యా మా తమ్ముని చంపిర్రు. అయ్యా మా ముంగట ఆల బారాలు పోలీసులు మా వాళ్ళింటి ముంగట పానం కావాలా, వాళ్ళింటి ముంగట బొమ్మ పెట్టాలా. మా పానాలు 2 ఎట్లా పోయినాయో వాళ్ళ 3 పానాలు అట్లా పోవాలా. మొత్తంగా చూసుకోవచ్చు, గ్రామస్తులందరూ ఏకతాటిపై ఎవరైతే మల్లయ్యను హత్య చేసి పాతి పెట్టారో వారందరినీ కూడా, ఆ 3 నిందితులను కూడా ప్రాణానికి ప్రాణంగా మా వారి ఇంటి ముందరనే మేము పాతి పెడతామని చెప్తున్నారు. మొత్తానికి మల్లయ్యతో పాటు గతంలో 3 నెలల క్రితం కూడా ఆయన కొడుకు ప్రవీణ్ని కూడా ఉరితీసి హత్య చేశారు. ఎందుకంటే గొర్రెలకు సంబంధించిన దొంగతనం చేసిన కేసులో వారిని ప్రవీణ్ చూసిన నేపథ్యంలో ప్రవీణ్ని కూడా ఉరిపెట్టి ఆత్మహత్య చేశారు. దానికి ఆత్మహత్యగా చిత్రీకరించి దాంతోపాటు మల్లయ్య గత 3 నెలల క్రితం కూడా తిడితే మల్లయ్యను మనసులో పెట్టుకొని హత్య చేసి అనుమానాస్పదంగా మృతి చెందాడని చెప్పి కేసు పక్కదోవి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ 3 కూడా పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. దానికి అంతర్గతంగా పోలీసులు పూర్తి స్థాయిలో నిందితులను పట్టుకొని వారికి అందరికీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నారు. పూర్తిగా ఇంకా ఎక్కడెక్కడ వీరు హత్యలకు పాల్పడ్డారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు. ప్రస్తుతం అయితే ఏదైతే సీన్ రీక్రియేషన్ చేసి ఆ ఘటన స్థలానికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఆ ఘటన స్థలానికి వెళ్లేందుకు గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు అయితే వారందరినీ కూడా వారిస్తున్న హత్య చేసి పాతి పెట్టిన స్థలాన్ని సీన్ రీక్రియేషన్ చేసి ఏదైతే పోస్ట్ మార్టం చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మల్లయ్యను హత్య చేసి ఈ ప్రాంతంలో పాతి పెట్టారు. ఇదే ప్రాంతంలో సీన్ రీక్రియేషన్ చేస్తున్న పోలీసులు చూడొచ్చు. ఎక్కడైతే పాతి పెట్టారో ఆ ప్రాంతంలో పోలీసులు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్థానికంగా ఉండే ఎంఆర్ఓ వీరందరూ కూడా మళ్ళీ శవానికి పంచనామా నిర్వహిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఏదైతే మల్లయ్యను ఈ నెల 19వ తారీఖు నాడు హత్య చేసి మల్లన్నగుట్ట పరిసర ప్రాంతాల్లో గోతితోడి పాతిపెట్టిన నిందితులు 4 అయితే ఈ 3 నిందితులు కూడా గతంలో ఓ కేసులో అనుమానాస్పదంగా గుర్తించారు. పాత కక్షల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్ డేటా ఆధారంగా అదుపులోనికి తీసుకున్నారు 3 మొత్తంగా 2 నెలల క్రితం చిన్న మల్లయ్య కుమారుడు ప్రవీణ్ కూడా ఆత్మహత్య
చేసుకున్న ఘటనకు సంబంధించి ఇందులో వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. పోలీసులు మాత్రం దీనికి అంతటికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రవీణ్ది ఆత్మహత్యనే, దానికి అంతటి ఆత్మహత్యకు ప్రేరేపించినారు. వారి ముగ్గురు పైన కూడా అనుమానం ఉందని చెప్తున్నారు. నిందితులు గతంలో గొర్రెల దొంగతనం విషయంలో దొంగతనం చేసినప్పుడు ప్రవీణ్ చూశాడు కనుకనే దానికి పూర్తిగా హత్య గావించబడ్డాడు. ప్రవీణ్ ఆత్మహత్యకు ప్రేరేపించారు. పూర్తిస్థాయిలో ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అట్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మల్లయ్య హత్య గావించబడడం 57 సంవత్సరాల పైబడి ఉంటాడు. 50 సంవత్సరాల పైబడిన మల్లయ్యను పథకం ప్రకారమే పన్నాగం పన్ని ఎవరైతే గొర్రెల కాపరికి సంబంధించిన గొర్రెల దొంగతనానికి పాల్పడ్డారో గొర్రెల దొంగతనానికి పాల్పడ్డ నేపథ్యంలో ముగ్గురుని చూసిన నేపథ్యంలో ప్రవీణ్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు 4 నెలల క్రితం. అయితే ఈ నెల 19వ తేదీ నాడు మల్లయ్యను కూడా హత్య చేసి ఈ మల్లన్నగుట్ట శివారు ప్రాంతంలో పాతి పెట్టారు. ఎందుకంటే చెట్లకు సంబంధించిన గుంతలు కందకం తోడిన దాంట్లో పాతి పెట్టిన ఘటన పోలీసులు పూర్తి స్థాయిలో ఏదైతే టెక్నికల్గా ఆధారంగా సెల్ ఫోన్ డేటా ఆధారంగా పూర్తి స్థాయిలో వాటిని గుర్తించి వారిని అదుపులో తీసుకున్నారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అమలుకున్నాయి. ఈ ఘటన ఏదైతే పోలీసులు దీనికి ఇంతకు సంబంధించి ఏదైతే ఎక్కడైతే పాతి పెట్టారో ఆ ప్రాంతంలో పూర్తిగా పోలీసులు దానికి అందరికి సంబంధించి బాడీని బయటికి తీసి పంచనామా చేసి మళ్ళీ అక్కడే పూడ్చిపెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో 3 నిందితులు ప్రధానంగా ఉన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా మరొకరిపైన ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలకు చోటు చేసుకోకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులను గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే గొర్రెల కాపరిగా ఉంటూ ప్రతినిత్యము మల్లయ్య ఈ మల్లన్నగుట్ట శివారు ప్రాంతంలో ప్రతినిత్యము మేకలు గొర్రెలను మేపుకునేందుకు ఇక ఈ ప్రాంతానికి వస్తాడు. ఈ ప్రాంతానికి వచ్చిన క్రమంలో పథకం ప్రకారం పన్నాగం పన్ని మధ్యాహ్నం పూట ఇక్కడ హత్య చేసిన ఘటనకు సంబంధించి హత్య చేసి ఇక్కడనే పాడేసి అర్ధరాత్రి సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి పూడ్చిపెట్టారని చెప్పి కాల్ డేటా ఆధారంగా పోలీసులు అయితే నిర్ధారించారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ నిజామాబాద్ ఏదైతే కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు పోలీసులు కూడా సిద్ధమయ్యారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో కేసును అయితే ఛేదించారు. త్వరలోనే సదాశివనగర్ మండలంకి సంబంధించిన సిఐ సంతోష్ కుమార్ ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వారిని ఆధారంగా ఏదైతే నిందితులను కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిపైన హత్య నేరంగా కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. కొత్త చట్టాల ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ఘటనలకు పాల్పడ్డ 3 నిందితులను అయితే పూర్తి స్థాయిలో శిక్షించేందుకు సిద్ధమయ్యారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా చర్చాంశమైంది. ఎందుకంటే ఈ ఘటనకు పాల్పడ్డ 3 నిందితులను అదుపులో తీసుకున్నాం. ఇప్పటికే వారిని సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి మేము ఇక్కడ చూసాము. దానికి సంబంధించి హత్య గావించబడ్డ మల్లయ్యకు జరిగిన ఘటన ఇంకా ఎవరికి కూడా జరగకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమై గ్రామస్తుల్లో పూరా ఆందోళన చెందారు. ఎందుకంటే మేమందరం కూడా గొర్రెల కాపలము, మా గొర్రెల కాపలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు అవుతాయి. మేము ఎప్పుడు కూడా బయటకు తిరిగేవారు. మా కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని బయటకు వెళ్లకుండా ఇంటి వద్ద అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటి సంబంధించి ఈ 3 నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.